ఆరోగ్యశ్రీ పైసలు ఇయ్యలే, డిఎల్ఏలే ఉద్యోగస్తులకు పదవి విరమణ పొందినటువంటి ఆ ఉద్యోగస్తులు అందరూ కూడా ఏడుస్తున్నారు. పాపం పదవి విరమణ ఎందుకు చేస్తారు? చేసాక పాపం అయిపోయిన తర్వాత పైసల కోసం ఇస్తే అప్పులు తీరుతాయి, పిల్లల ఫంక్షన్స్కి ఉపయోగపడతాయని చెప్పి ఇవాళ వాళ్ళు ఆలోచిస్తున్న కనీసం వాళ్ళ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇలా బీఆర్ఎస్ పార్టీ 6 లక్షల కోట్లు అప్పు చేసింది, కానీ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల కోట్లు అప్పు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, బీఆర్ఎస్ పార్టీ 6 లక్షల కోట్లు అప్పు చేసింది, అప్పులు తీరుస్తాం. అప్పులు తీర్చే ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల లోపల అమలు చేస్తాం. 420 హామీలు ఇచ్చి ఇవి 2 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ పాత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఇవాళ టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్న విషయాన్ని మనం ప్రజలకు వివరించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది. ఒక్క జుబ్లీస్ గెలిచినంత మాత్రాన్ని కాదు, జుబ్లీస్లో ఎట్లా గెలిచారు, ఏ విధంగా గెలిచారు, ఇలా ఓటుకు 7,000 రూపాయలు ఇచ్చి మైనార్టీల ఓట్లు వేయించుకొని గెలిచిన విషయం వాస్తవం. కానీ బయట పరిస్థితి అట్లా లేదు. ఇలా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందా లేదా? ఎంత స్థాయిలో ఉంది వ్యతిరేకత? ఎంత స్థాయిలో ఉన్నది? ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పెట్టకుండా కేవలము సర్పంచ్ ఎన్నికలు పెట్టి ఎవరు గెలిచినా గంపకి అమ్మడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. ఈ కరీంనగర్ పార్లమెంట్లో నేను హామీ ఇస్తున్నా, మీ అందరికీ సపోర్ట్ చేసే బాధ్యత నాది. ప్రతి బూత్ కమిటీ అధ్యక్షుడు వార్డు మెంబర్గా పోటీ చేయాలి. కనీసం వార్డు మెంబర్గా సర్పంచ్ గాను ఉప సర్పంచ్ కంపల్సరీ ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షుడు పోటీ చేయాల్సిందే. చేస్తారా చేయరా? చేస్తారా చేయరా? నెక్స్ట్ పోలింగ్ బూత్ అధ్యక్షుడు చేయాలి. అన్న నాది 231 పోలింగ్ బూత్ మెంబర్ నేను కమిటీ పోలింగ్ బూత్ అధ్యక్షుడిని, 239 పోలింగ్ బూత్ అధ్యక్షుడిని, నేను వార్డు మెంబర్ను, నేను ఉప సర్పంచ్ను, నేను సర్పంచ్ను అని చెప్పుకునే స్థాయి మీరు అన్న రాజకీయ నాయకులు అంటే ఏదో ఒక్కసారి ప్రజాప్రతినిధి పక్కా కావాలి. బయట అందరమో నాయకులు కావద్దు అనుకుంటుంటే నేను నాయకులు చేద్దామంటే మీరు అయితలేరా? అయితే రకారా పోటీ చేస్తూ మళ్ళీ చేతురానా? ఒక్కసారి మాట ఇస్తే తప్పరు, మీరు పక్క గెలుస్తారు కదా, గెలిపించడే కదా. కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేసేది మనం. ఇవాళ కోటీశ్వరం మహిళలను చేస్తున్నాడు. ఇలా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటను తప్పలే అన్న. 10 లక్షల రోజ్గార్ మేళతను ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇచ్చిందా లేదా? అన్ని కార్యక్రమాలు నేను కిషన్ రెడ్డి గారు వేయడం, ప్రొసీడింగ్స్ మేమే ఇచ్చినాం, ఎక్కడ స్కామ్ జరగలే. ఇవాళ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నాడు ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఇవాళ 2014లో మన ప్రభుత్వం రాకముందు ఎంఎస్పీ ఎంత? 1350 రూపాయలు. ఎంత ఎంత ఇవాళ ఎంఎస్పీ ఎంత ఇవ్వాలా? 2389 రూపాయలు. ఆదాయం రెట్టింపు అయిందా లేదా? రెట్టింపు అయిందా లేదా? సబ్సిడీ ఇచ్చేది ఎవరు? పంట కొనుగోలు చేసేది ఎవరు? బియ్యం ఇచ్చేది ఎవరు? రైతు కిసాన్ సమ్మాన్ ఇచ్చింది ఎవరు? ఫసల్ బీమా ఇచ్చేది ఎవరు? కానీ తెలంగాణ రాష్ట్రం ఫసల్ బీమా అమలు చేస్తలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులను ఎంత మోసం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలా పండించిన ప్రతి పంట గింజ కొనేది మనం కొనకుండా రైతు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనది. ఇలా నిజంగా రైతుల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? రైతు కులకు 12,000 రూపాయలు ఎందుకు ఇస్తలేరు? మొన్న వర్షాల వల్ల అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఎందుకు ఇస్తలేరో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇక బీఆర్ఎస్ చూద్దామంటే మీ అందరు తెలుసు, బీఆర్ఎస్ సంగతి మీ అందరు తెలుసు. 10 సంవత్సరాల్లో మొత్తం నరక యాతన అనుభవించడం. ఇవాళ దానికి నిలువెత్తు నిదర్శనమే ఇవాళ రైతుల యొక్క ఆత్మహత్యలు. మన రైతుల ఆత్మహత్యలు, యువత ఆత్మహత్య, నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఉద్యోగస్తుల ఆత్మహత్యలు, ఉపాధ్యాయుల ఆత్మహత్యలు, అందరూ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి, అన్ని వర్గాల ప్రజలు ఆత్మహత్య చేసుకున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి మనం గమనించాలి. ఒక్కొక్క సర్పంచ్కి ఇవాళ 20 లక్షలు 50 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దాని కారకులు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు 6 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు, ఇయ్యలే. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇయ్యలే. నిరుద్యోగ వృత్తి అన్నారు, ఇయ్యలే. ఉపాధ్యాయులకు ఉద్యోగులకు జీతాలు వస్తాయా రావా గ్యారెంటీ లేని పరిస్థితి, అవి ఇయ్యలే.
నష్టపోయిన రైతుకు 10 సంవత్సరాలు ఒక్క పైసా ఇయ్యలే, విద్యార్థులను ఆదుకోలే, ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలే. ఇట్లా అన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తేనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఈ రెండు పార్టీల మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఇవాళ మనం గెలవాల్సిన అవసరం ఉంది. ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ విషయాలను మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది.